బాక్సాఫీస్ దగ్గర చాలా టైం తర్వాత స్ట్రేట్ తెలుగు మూవీ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెలలో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు పెద్దగా అంచనాలు లేకపోయినా ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు సాలిడ్ గా పెరిగిపోయాయనే చెప్పాలి. ట్రైలర్ కూడా టాలీవుడ్ పరంగానే కాదు ఏకంగా సౌత్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషమైతే ఇలా ఆల్ టైమ్ రికార్డులు కొట్టిన ఏ హీరో ట్రైలర్స్ కూడా ఫస్ట్ డే రికార్డ్స్ తర్వాత 2-3 రోజులలో వ్యూస్ పరంగా మంచి వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విషయంలో మాత్రం మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో 47 మిలియన్ల వరకు వ్యూస్ మార్కును అందుకొని రచ్చ చేసిన తర్వాత మిగిలిన 2 రోజుల్లో చూసుకుంటే బిలో 3 మిలియన్ల వ్యూస్ మాత్రమే సినిమా ఇప్పటి వరకు అందుకొని పెద్దగా హోల్డ్ ను చూపించలేకపోయింది. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తర్వాత మినిమం 10 నుండి 12 మిలియన్ల రేంజ్ లో వ్యూస్ అప్కమింగ్ బిగ్ మూవీస్ కి తర్వాత 2 రోజుల్లో సొంతమవుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్ లో. కానీ హరిహర వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో కూడా కేవలం ఒక రోజు మాత్రమే ట్రెండ్ అవ్వగా వ్యూస్ పరంగా తొలి రోజు రికార్డు బ్రేకింగ్ సెన్సేషన్ తర్వాత భారీగా వ్యూస్ లో డ్రాప్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఫస్ట్ డే రికార్డ్స్ అనేవి ముఖ్యం కానీ పెద్ద సినిమాలకు మొదటి 2-3 రోజులలో కూడా మంచి వ్యూవర్షిప్ లభిస్తుంది యూట్యూబ్ లో. కానీ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కి అది జరగలేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా మంచి బజ్ ని ఇప్పుడు క్రియేట్ చేస్తూ ఉండటంతో డీసెంట్ టాక్ వచ్చిన పవర్ స్టార్ తన ర్యాంపేజ్ ను చూపించి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని బాక్సాఫీస్ దగ్గర దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.